అక్రమ కట్టడాలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా ఉన్నారు. మల్లారెడ్డి అల్లుడికి చుక్కలు చూపిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్. మొన్న మల్లారెడ్డి కాలేజీలో అక్రమ కట్టడాల కూల్చివేత, ఇవాళ మల్లారెడ్డి అల్లుడి విద్యా సంస్థల్లో అక్రమ కట్టడాల కూల్చివేత. మొత్తం మీద ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించిన 2 శాశ్వత బిల్డింగులు, 6 తాత్కాలిక షెడ్ల కూల్చివేత జరుగుతుంది. 8 ఎకరాల చెరువును కబ్జా చేసి దొండిగల్ MLRIT కాలేజీని నిర్మించారు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి. వారం కిందట నోటీసులు ఇచ్చారు, ఇవాళ కూల్చివేశారు. వరుస కూల్చివేతలతో మామాలులకు వణుకు పుడుతోంది. గతంలో తొడగొట్టి మరీ ఛాలెంజ్ చేశాడు మల్లారెడ్డి. ఆక్రమణలు నిరూపించాలంటూ రేవంత్కు సవాల్ విసిరారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు మల్లారెడ్డి తొడగొట్టి ఛాలెంజ్ చేసిన వీడియో మరొకసారి చూద్దాం. నా భూములన్నీ నేనేం జేబులో పెట్టుకొని తిరుగుతలేను, బాగా జాబ్తా ఉన్నాయి. కంప్యూటర్లో కొడితే ప్రింట్అవుట్ వస్తాయి. మల్లారెడ్డి అసైన్మెంట్ ల్యాండా, మల్లారెడ్డి దొంగ భూమా, మల్లారెడ్డి కబ్జా భూమా, మల్లారెడ్డి సికం పట్టణ, మల్లారెడ్డి చెరువు భూమా. రాదా చెప్పు? ప్లాన్లు లేవా? కంప్యూటర్లో లేదా? నేను దాచిపెట్టుకుంటున్నా. వాడు నన్ను కబ్జా అంటాడు. వాడు కబ్జాకోర్, వాడు బ్లాక్ మెయిల్. వాడు అట్లా సంపాదించాడు. గుళ్ళ చైర్మన్ ఒక్క రూపాయి బ్లాక్ మెయిల్ చేయలేదు. నేను ఎవరికి రైట్ ఇన్ఫర్మేషన్ లేదని ఒక్క గుళ్ళని నా ముక్కు నాలుగు రాసుకుంటా, నా పదవికి రాజీనామా చేస్తాను నేను. వాడు పెద్ద పీకుడు కదా, వాడు పెద్ద తురుంకాన్ కదా, అబద్ధాలలో నంబర్ 1 కదా, బ్లాక్ మెయిల్లో కూడా నంబర్ 1 కదా, అన్నిట్లల్లా పట్టబాజీ వ్యవహారంలో కూడా నంబర్ 1 కదా. నేను వాటితో సవాల్ చేస్తున్నా. దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాం అంతటి, ఛాలెంజ్ చేస్తున్నాం సాలే. అరే సాలే రారా గుట్లే, అరే సాలే రేవంత్, రేపు నేను రాజీనామా చేస్తా. నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నువ్వు నీ PCCకి రాజీనామా చేసి, నీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడతాం రా సాలే గాండు. రేపు రారా, ఛాలెంజ్ చేస్తున్నా, నిలబడతాం. నువ్వు ఓడిపోతే, నువ్వు గెలిస్తే నేను రాజకీయంలోకి తప్పుకుంటారా? రేయ్, నేను రాజకీయంలోకి తప్పుకుంటారా? కానీ నువ్వు గెలిచి చూపిరా. నువ్వు దమ్ముంటే అందరు చెప్తున్నావారా, 20 గంటలాగు, 15 గంటలాగు, 2 ఏళ్ళలాగు, మరినే వస్తున్నాం. ఇప్పుడు ధైర్యం చూపిరా. నువ్వు గెలిచి పిల్లలకు ధైర్యం మీరా, నీ కాంగ్రెస్ పార్టీకి ధైర్యం మీరా. నేను మళ్ళా గెలుస్తున్నా. ఇప్పుడు ఛాలెంజ్ చేసిన మల్లన్నతోటి, నేను ఎంపీగా మళ్ళా గెలుస్తా, మళ్ళీ నిలబడతాను. మొగోడు అయితే చెప్పురా, ధైర్యవంతుడు అయితే చెప్పురా అని కూడా మీ అందరూ ఉండేట ఛాలెంజ్ చేస్తున్నా. వాడు కూడా రాజీనామా చేయమని, నేను కూడా రాజీనామా చేస్తా. రెండింటికి బరోబర్ నిలబడతాం. ఎవరు గెలిస్తే వాడే హీరో, ఓడిపోయినాడు 0. ముగ్గురు నాకు మంచిగా చక్కగా ఇంటికి వెళ్ళిపోయింది. ఇదంతా రాజీరా ఛాలెంజ్ చేస్తున్నామని సాలగాంతో. నా భూములన్నీ నేనేం జేబులో పెట్టుకొని తిరుగుతలేను, బాగా జాబ్తా ఉన్నాయి. కంప్యూటర్లో కొడితే ప్రింట్అవుట్ వస్తాయి. మల్లారెడ్డి అసైన్మెంట్ ల్యాండా, మల్లారెడ్డి దొంగ భూమా, మల్లారెడ్డి కబ్జా భూమా, మల్లారెడ్డి సికం పట్టణ, మల్లారెడ్డి చెరువు భూమా. రాదా? రైట్, ఇది గతంలో మంత్రిగా ఉన్నప్పుడు మల్లారెడ్డి చేసిన ఛాలెంజ్. అప్పటి PCC అధ్యక్షుడు, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన గతంలో తొడగొట్టి సవాల్ చేశారు. తన భూములకు సంబంధించి ఏ ఒక్క అంశాన్ని నిరూపించినా తాను దేనికైనా సిద్ధమంటూ ఆయన తొడగొట్టి మరీ ఛాలెంజ్ చేసిన దృశ్యాలు, అవి ఫైల్ షాట్స్. RTV స్క్రీన్పై చూస్తున్న మీరు ఫైల్ షాట్స్. ఎస్, అయితే తాజాగా మొన్న మల్లారెడ్డి కాలేజీలో అక్రమ కట్టడాలు కూల్చివేత, ఇవాళ మల్లారెడ్డి అల్లుడి విద్యా సంస్థలో అక్రమ కట్టడాలు కూల్చివేత. మొత్తం మీద ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించిన 2 శాశ్వత బిల్డింగులు, 6 తాత్కాలిక షెడ్ల కూల్చివేత సాగింది. 8 ఎకరాల చెరువును కబ్జా చేసి దొండగిల్ MLRIT కాలేజీని నిర్మించారు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి. నోటీసులు ఇచ్చి మరీ కూల్చివేసింది ప్రభుత్వం. ఎస్, మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డికి, ఇద్దరికి చుక్కలు చూపిస్తున్నారు ముఖ్యమంత్రి. ఏం జరుగుతుంది? మొత్తం మీద అక్రమ కట్టడాలను ముఖ్యమంత్రి కూల్చివేసిన క్రమం ఎలా సాగుతోంది? మొన్న మల్లారెడ్డి కాలేజీకి సంబంధించినటువంటి 2500 గజాలు కబ్జా చేశారు ప్రభుత్వ భూమిని, పార్కు భూమిని. అందులో సిమెంట్ రోడ్డు నిర్మించారు, ప్రహరీ గోడ నిర్మించారనేటువంటిది కూల్చివేతలు చేయగా కలెక్టర్ ఆదేశాలతో 5 రోజుల క్రితం మళ్ళీ
ఎంఎల్ఆర్ఐటి సంబంధించినటువంటి కాలేజీ దుండిగల్లో ఏదైతే కాలేజీ నడుపుతా ఉన్నారో ఆ కాలేజీకి సంబంధించి ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు, వెంటనే ఖాళీ చేయండి అంటూ దానికి సంబంధించి నోటీసులు ఇచ్చారు 5 రోజుల క్రితం. సో నోటీసులు అందుకున్నటువంటి కాలేజీ యాజమాన్యం అంటే మరి రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి ఇద్దరు కూడా రాయబారం నడిపే ప్రయత్నం చేశారు. తర్వాత ప్రభుత్వ పెద్దలను కలిసే ప్రయత్నం చేశారు. బెడిసికొట్టింది వ్యూహం. అయినప్పటికీ కూడా చర్యలు ఉన్నాయి. 8 ఎకరాలకు సంబంధించినటువంటి చెరువు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్కడ శాశ్వత కట్టడాలు కట్టాడు. అంటే సిమెంటు స్లాబు, తర్వాత మొత్తం పక్కా శాశ్వతమైనటువంటి కట్టడాలు కట్టడం జరిగింది. దాంతో పాటు ప్రత్యేకంగా కొన్ని షెడ్స్ కూడా నిర్మించుకున్నారు. సో అధికారులు అక్కడికి వెళ్లారు, కలెక్టర్ ఆదేశాలతో జేసీబీలతో వెళ్లారు, కూల్చేశారు. కూలుస్తున్న సందర్భంలో కాస్త ఉద్రిక్తత నెలకొంది. సిబ్బంది, విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా పోలీస్ ప్రొటెక్షన్ తీసుకున్నారు అధికారులు. పోలీసులు వచ్చారు, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తో మాట్లాడారు. వారికి హాలిడే ప్రకటించి కూల్చివేతల కార్యక్రమం పూర్తయింది. సో వరుసగా మల్లారెడ్డికి సంబంధించిన అక్రమాలపైన, కబ్జాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు యాక్షన్ తీసుకుంటున్నారు. ఇదంతా కూడా గతంలో ఏం జరిగింది అనేటువంటి చూస్తే ఇందాక మాట్లాడుకున్నట్టు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు, ఛాలెంజ్ చేశారు, తొడగొట్టారు, ఒక పరుష పదజాలను ఉపయోగించారు, ఘాటైనటువంటి మాటలు, ఘాటైనటువంటి ఛాలెంజ్లు విసిరారు. అప్పుడున్నటువంటి మంత్రి మల్లారెడ్డి, ఇప్పుడు ఆయన మాజీ అయ్యారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సవాలుకి ఎవరికైతే విసిరారో ఆయన్నే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. సో వరుసగా మాజీ మంత్రి మల్లారెడ్డికి కష్టాలు ఎదురవుతా ఉన్నాయి కాలేజీలకు సంబంధించినటువంటి భూముల రూపంలో. ఇది ఒక్కటే కాదు, చాలా ఆరోపణలు ఉన్నాయి అప్పటి మాజీ మంత్రి మల్లారెడ్డి పైన. ఇప్పుడు ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమే. సో వీటన్నిటి నేపథ్యంలో ఆయన రాజీకి కూడా ప్రయత్నం చేశారు, కానీ రేవంత్ రెడ్డి తలగొన్నట్టుగా తెలుస్తా ఉంది. వరుస దాడులు జరుగుతా ఉన్నాయి, అక్రమాలపైన వరుస చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా మరిన్ని జరిగే అవకాశం ఉంది. గతంలో ఇదే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఒక ఆసుపత్రి కట్టారు అనేటువంటిది కూడా ఉంది. సో ఇలా చెరువు భూములను, ప్రభుత్వ భూములను, పార్కు భూములను పూర్తిగా వాటిని కబ్జా చేయడము, అక్కడ నిర్మాణాలు చేపట్టడము, తర్వాత వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు కాబట్టి దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడము, ఇతర పేర్ల మీదకి మార్చి మళ్ళీ తర్వాత వీళ్ళ పేర్ల మీదకి మార్చుకోవడం, ఇలాంటి ఆరోపణలు గతంలో కాంగ్రెస్ చేసింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అనేక మంది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వరుసగా చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. వీటిని అడ్డుకోవడానికి మాజీ మంత్రి మల్లారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, రాయబారాలు నడుపుతా ఉన్నారు, మంత్రులను కలుస్తా ఉన్నారు, వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుని కలుస్తా ఉన్నారు వరుసగా. అయినప్పటికీ కూడా ఈరోజు ఆ దాడులు కంటిన్యూ కొనసాగాయి. పూర్తిగా నిర్మాణాలు కూల్చివేశారు. ఇక మరి ఆక్రమణలు గతంలో నిరూపించాలి అంటూ ఛాలెంజ్ విసిరారు. కాబట్టి ప్రభుత్వం అదే పట్టుదలతో ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద 8 ఎకరాల చెరువు, చిన్నదామర చెరువు, దుండిగల్ మున్సిపల్ పరిధిలో ఉంటుంది. ఈ 8 ఎకరాల చెరువును కబ్జా చేసి ఎంఎల్ఆర్ఐటి కళాశాలను నిర్మించారు. 2 శాశ్వత బిల్డింగ్లు, 6 తాత్కాలిక షెడ్లను ప్రభుత్వం అయితే కూల్చివేసింది. అయితే వారం కిందట నోటీసులు ఇచ్చి ఇవాళ కూల్చివేతలు చేపట్టింది ప్రభుత్వం. వరుస కూల్చివేతలతో మామాలులకు వణుకు పుడుతోంది. గతంలో తొడగొట్టి మరీ మల్లారెడ్డి ఛాలెంజ్ చేశాడు, ఆక్రమణలు నిరూపించాలంటూ రేవంత్కు సవాల్ విసిరారు. కానీ ఇప్పుడు అదే నిజమని నిరూపిస్తుంది ప్రభుత్వం. ఎస్, అప్పుడు చేసిన ఛాలెంజ్ను మరొకసారి చూద్దాం. నా భూములన్నీ నేనేం జేబులో పెట్టుకొని తిరుగుతలేను, బాగా జాబ్తా ఉన్నాయి. కంప్యూటర్లో కొడితే ప్రింట్అవుట్ వస్తాయి. మల్లారెడ్డి అసైన్మెంట్ ల్యాండా, మల్లారెడ్డి దొంగ భూమా, మల్లారెడ్డి కబ్జా భూమా, మల్లారెడ్డి సికం పట్టనా, మల్లారెడ్డి చెరువు భూమా, రాదా చెప్పు. ప్లాన్లు లేవా, కంప్యూటర్ లేదా, నేను దాచిపెట్టుకుంటున్నా. వాడు నన్ను కబ్జా అంటాడు, వాడు కబ్జాకోర్, వాడు బ్లాక్మెయిల్, వాడు అట్లా సంపాదించాడు. గుల్లబ్ జర్మన్ ₹1 బ్లాక్మెయిల్ చేయలేదు. నేను ఎవరికి రైట్ ఇన్ఫర్మేషన్ లేదని గుల్లబ్ జర్మన్ అని నా ముక్కు నాలుగు రాసుకుంటా, నా పదవికి రాజీనామా చేస్తాను నేను. వాడు పెద్ద పీకుడు కదా, వాడు పెద్ద తురుంకాను కదా, అబద్ధాలలో నంబర్ 1 కదా, బ్లాక్మెయిల్లో కూడా నంబర్ 1 కదా, అన్నిట్లల్లా పట్టబాజీ వ్యవహారంలో కూడా నంబర్ 1 కదా. నేను అంతా సవాల్ చేస్తున్నా. దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాం అంతటి, ఛాలెంజ్ చేస్తున్నాం అంతటి, ఛాలెంజ్ చేస్తున్నాం సార్. సాలే, అరే సాలే, రారా గుట్లే, అరే సాలే రేవంత్, రేపు నేను రాజీనామా చేస్తా, నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా.
నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి నీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడతాం రా సాలే దాండు. రేపు రారా, ఛాలెంజ్ చేస్తున్నా, నిలబడతాం. నువ్వు ఓడిపోతే, నువ్వు గెలిస్తే నేను రాజకీయంలోకి తప్పుకుంటారా? రేయ్, నేను రాజకీయంలోకి తప్పుకుంటారా? కానీ నువ్వు గెలిచి చూపిరా, నువ్వు దమ్ముంటే. అందరు చెప్తున్నారా 20 గంటలాగు, 15 గంటలాగు, 2 ఏళ్ళలాగు, మళ్ళీ వస్తున్నాం. ఇప్పుడు ధైర్యం చూపిరా, నువ్వు గెలిచి పిల్లలకు ధైర్యం మీరా, నీ కాంగ్రెస్ పార్టీకి ధైర్యం మీరా. నేను మళ్ళా గెలుస్తున్నా, ఇప్పుడు ఛాలెంజ్ చేసిన మల్లన్నతోటి, నేను ఎంపీగా మళ్ళా గెలుస్తా, మళ్ళీ నిలబడతాను. మొగోడు అయితే చెప్పురా, ధైర్యవంతుడు అయితే చెప్పురా అని కూడా మీ అందరూ ఉండే ఛాలెంజ్ చేస్తున్నా. వాడిని కూడా రాజీనామా చేయమని, నేను కూడా రాజీనామా చేస్తా. రెండింటికి బరోబర్ నిలబడతాం. ఎవరు గెలిస్తే వాడే హీరో, ఓడిపోయాడు 0. ముగ్గురు నాకు మంచిగా చక్కగా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇదంతా రాజీనామా ఛాలెంజ్ చేస్తున్నామని చాలా